వినాయక యూట్యూబ్ ఛానల్ అండి. ఇదిగోండి చికెన్ కర్రీ ఆర్డర్ వచ్చిందండి. నాకు కిలో చికెన్ కర్రీ ఆర్డర్ వచ్చిందండి. చేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. చూస్తున్నారా అలాగే వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇవి తీసేయాలి. మనం బాగా వేగాలండి. చూడండి ఎలా వేగుతున్నాయి చూసారా. ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగాలి. ఎర్రగా చికెన్ కర్రీ పెట్టారండి. కిలో కావాలన్నారు. కిలో చేస్తున్నానండి. ఆలమట్టుకే చేస్తానండి. ఈరోజు మేము నీచుతాను. ఇవాళ రవసప్తమి కదండి. మరి ఆర్డర్ వచ్చిన తర్వాత చేయాలి కదా కంపల్సరీని. పంజాబీ వాళ్ళు పెట్టారండి. పంజాబీ వాళ్ళు మన టేస్ట్ చూసే పెట్టారు. ఓకేనండి. మీరు కావాల్సి ఉంటే మీరు పెట్టుకోండి. చికెన్ వేసానండి. చూడండి చికెన్ వేసాను. చికెన్ బాగా వేగాల. బాగా వేగాలండి చికెన్ అయితే. చూడండి ఎలా వేస్తుందో. చూడండి ఎర్రగా వేగాలి. అలాగే వేగానే ఉండాలి. అరగంట పడుతుందండి వేగనాకే. అరగంట. మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న నెంబరు, యూట్యూబ్లో ఉన్న నెంబర్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు అన్నం కూడా రాదు. మీరే ఏదన్నా ఉంటే క్షమించండి. చూడండి చికెన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి ఎలాగైతుందో. కనిపిస్తుందా ఎంత ఎమ్మీగా వస్తుందో. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు చూడండి చూస్తున్నారా కనిపిస్తుందా. పచ్చిమిరకాయలు వేసాను చూడండి. ఇప్పుడు వేస్తాను నేను పచ్చిమిరకాయలు. వేపను పచ్చిమిరకాయలని. చూడండి అందరితో ఒకలాగా ఉండదండి కర్రీ. అలాగలాగా ఉంటుంది. ఉప్పు కారం వేసాను చూడండి. ఇప్పుడు వేసాను ఉప్పు కారం. బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గాలండి. ఇది కూడా చూస్తున్నారా ఎలాగైందో. చూడండి ఇలా మగ్గాలి. బాగా మగ్గాలి. ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ వేసాను గ్రేవీ గురించి. చూస్తున్నారా ఎలాగేసాను. పేస్ట్ చేస్తా ఉల్లిపాయ వేపి. చూస్తున్నారా ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటాను. బాగా మగ్గాల. మగ్గడం అంటే అలాగేలా కాదు, డ్రై అయిపోవాలి. మూత పెడుతున్నాను చూడండి. వాటర్ వేసుకున్నాను ఇప్పుడు. చూడండి చూస్తున్నారా. కొత్తిమీర వేస్తాను. ఇప్పుడే కొత్తిమీర కరివేపాకు వేసి జల్లి మూత పెట్టేసేయడమే. లాస్ట్లో ఇది వేస్తాను మళ్ళీ.
చూడండి. మూత పెట్టుకున్నాను చూడండి. చూడండి ఎలా ఉడుకుతుందో చూస్తున్నారా? గుడుగుడుకులు ఆడుతూ ఉడకాలి బాగాను. చాలా టైం పడుతుంది, ఇంకొక అరగంట పడుతుంది. ఉడికి 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 బాగా ఉడకాలి, చాలా టైం పట్టేస్తుంది. చూడండి, ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి, ఇంట్లో తయారు చేసిందే. నేను ఏదైనా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చాలండి, మసాలా పొడి చాలు, ఎక్కువ వేయకూడదు. చూడండి, మసాలా పొడి ఇంట్లోనే తయారు చేస్తా. మళ్ళీ మూత పెట్టేసి ఎలాగ అవుతుందో కూర. అలాగ అవుతూనే ఉండాలి. ఇంకా 10 నిమిషాలు అవుతే కూర అయిపోతుంది. మళ్ళీ 10 నిమిషాలు. కలర్ఫుల్గా ఉందా లేదా కూర మీరే చెప్పండి, మెసేజ్ చేయండి. చూడండి, మెసేజ్ చేయండి మీరు. అయిపోయింది కూర, ఇంక దింపేసేయడమే. ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే బిందు నాయుడు యూట్యూబ్ ఛానల్ ఉందండి, అందులో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవి కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి. చికెను, మటను, రొయ్యలు, చేప, ప్రతి కూర, ఏ కూర కావాలన్నా పెట్టుకోండి ఆర్డర్. రైసు, బగారా రైస్, బిర్యానీ, దమ్ బిర్యానీ, కిచిడి కబాబ్, పీతల ఫ్రై, పీతల ఇగురు, పీతల పులుసు, బెండకాయ వేసి పులుసు, మళ్ళీ రొయ్యల పులుసు, కోడిగుడ్లు పులుసు, మీకు ఏది కావాలన్నా కిచిడి కబాబు లేదా రాజుగారి బిర్యానీ, మీకు ఏది కావాలన్నా చేసి ఇమ్మంటే చేసిస్తా. మీకు ఎలా కావాలంటే అలాగా, స్పైసీ కావాలంటే స్పైసీ, మామూలు కావాలంటే మామూలు. ఓకే ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, నేను కూర అయిపోయింది, దింపేస్తున్నాను చూడండి.